రైట్. లాస్ట్ క్లాస్ లో మనం ప్రాబబిలిటీ స్టార్ట్ చేసి కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం. సో వాటిలో ఫస్ట్ థింగ్ అన్న ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, అసలు ఈవెంట్ అంటే ఏంటి, సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఏంటి, మ్యూచువల్లీ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ ఏంటి, మ్యూచువల్లీ లైక్లీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఏంటి, ఇలా మనం చాలా డెఫినేషన్స్ మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీ డెఫినేషన్ కి వెళ్దాం. సో డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీని టూ వేస్ లో డిఫైన్ చేస్తారు అన్నమాట మనకి. సో మోడర్న్ డెఫినేషన్, ఓల్డ్ డెఫినేషన్ అని. సో ఫస్ట్ క్లాసికల్ డెఫినేషన్, ఓల్డ్ డెఫినేషన్ చూద్దాం. సో మోడర్న్ డెఫినేషన్ తర్వాత వెళ్దాం. క్లాసికల్. క్లాసికల్ డెఫినేషన్ అంటే ఓల్డ్ డెఫినేషన్. is defined as the ratio of favorable to total. The ratio of favorable to total cases of an event. Favorable cases by division total cases. So general గా మనం తీసుకునేది చాలా రెగ్యులర్ ప్రాబబిలిటీ ఫార్ములా ఇది. సో దీని రిప్రజెంటేషన్ P of A, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ A. సో ఏ అంటే అజ్యూమింగ్ అన్ ఈవెంట్, ఒక ఎనీ ఈవెంట్. సో ఈవెంట్ కి సంబంధించి ఫేవరబుల్ కేసెస్ పైన ఉండాలి, టోటల్ కేసెస్ డివిజన్ లో ఉండాలి. సో ఫేవరబుల్ టు ఏ బై టోటల్ కేసెస్ ఆఫ్ ఏ. సో దీన్ని మనం రిప్రజెంటేషన్ అన్నమాట. సో దీన్ని ఇంకొకలాగా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే N of A by N అంట. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్న ఫేవరబుల్ టు ఏ, N of A అంటే ఫేవరబుల్ టు ఏ. సో రిప్రజెంటేషన్ క్లాసికల్ డెఫినిషన్ యొక్క రిప్రజెంటేషన్. సో జనరల్ థింగ్ ఎనీథింగ్, ఏ ఈవెంట్ అయినా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, సో చాలా ఈవెంట్స్ చూసినప్పుడు మనం చూసాం. సో వాట్ ఇస్ ఆడ్ నెంబర్ ఇస్ అన్ ఈవెంట్. సో ఫేవరబుల్ కేసెస్ ఎన్ని? సో 3 కేసెస్ ఉన్నాయి ఆడ్ నెంబర్స్. సో డివిజన్ టోటల్ కేసెస్ 8 ఉన్నాయి. ఒక డై త్రో చేసినప్పుడు 6 కేసెస్ ఉంటాయి, దానిలో 3 ఫేవరబుల్ ఉన్నాయి. ఇలా మనం చాలా కేసెస్ చూసాం లాస్ట్ క్లాస్ లో. సో వాటిని బేస్ చేసుకుని డెఫినేషన్ ఇది. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయని జాగ్రత్తగా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, in classical definition, the user should have prior knowledge on the random experiment. Prior knowledge on the random experiment. It is also known as, this definition is also known as priori definition. అందుకే దీన్ని priori definition కూడా అంటాం నా. సో నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? In classical definition, the user should have the prior knowledge. సో నాలెడ్జ్ ముందే ఉండాలంట ఆన్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి నాలెడ్జ్ ముందే ఉండాలి అని చెప్తున్నాను. విచ్ నాలెడ్జ్? సో ఏంటి ఆ నాలెడ్జ్ అనేది? ఏమై ఉండొచ్చు ఆ నాలెడ్జ్ అనేది? చెప్పు రఘురామ్, నాలెడ్జ్ అంటే ఏం నాలెడ్జ్ ఉండాలి ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు? ఏమైనా తీసుకుంటే దాని గురించి ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డై త్రో చేస్తున్నాను అనుకో, అదొక డై త్రో చేయడం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుందాం. దానికి సంబంధించి నాకు ఏ నాలెడ్జ్ ఉండాలి ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే? ఇప్పుడు డై ఉంది, దాంట్లో 6 నెంబర్స్ ఉంటాయి. 6 నెంబర్స్ ట్రై చేసిన రైట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డై త్రో చేస్తే 6 పడుతుందా అంటే 6 పడేలాగా నేను ప్లాన్ చేశాను అనుకో, అది అసలు దీనిలో మనకి 6 ముందే పడుతుందని తెలిస్తే అది నాలెడ్జ్ కాదు. ఓకేనా? సో నాలెడ్జ్ అంటే జస్ట్ ఐడియా, అంటే అసలు ఆ డై అనేది ఏంటి, దాన్ని త్రో చేస్తే ఎన్ని ఈవెంట్స్ పడచ్చు, సో ఓవరాల్ ఒక ఐడియా అనేది ఉండాలి. కానీ ఏం ఆన్సర్ వస్తుందో మనకు తెలియకూడదు. రైట్ నాన్న? సో ఆన్సర్ వస్తుందో మనకు తెలియకూడదు, బట్ దాని మీద ఒక ఐడియా అనేది ఉండాలి. సో అందుకే డెఫినేషన్ పేరు
ప్రియర్ డెఫినేషన్ అంటాం. అందుకే దీనిలో మనకి ఏముంటుందన్నా ప్రియర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్డ్ గేమ్ ఆడతాం అనుకున్నా, చెప్పు రాఘవేంద్ర చెప్పు, కార్డ్ గేమ్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 సార్. 52 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉంటాయి? 2 కలర్స్. 2 కలర్స్ ఉంటాయి. ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 4 కేటగిరీస్. 4 కేటగిరీస్ ఉంటాయి. రెడ్ కలర్ లో 2 కేటగిరీస్, బ్లాక్ కలర్ లో 2 Black colour. కేటగిరీస్. Yes sir. ఇది ఒక నాలెడ్జ్ అనమాట. సో నంబర్స్ ఎన్ని నంబర్స్ ఉంటాయి ఒక్కొక్క సెట్ కి? 4 సెట్స్ 13 కార్డ్స్. 13. సో ఎలా ఉంటాయి పేర్లు, నంబర్లు చెప్పగలవా? Yes sir. ఏంటి? 2 3 4 5 6 7 8 9 10 J Q K and A. దిస్ ఇస్ నాలెడ్జ్. దిస్ ఇస్ కాల్డ్ ప్రియర్ నాలెడ్జ్. సో ఒక కార్డ్స్ గేమ్ ఆడుతున్నాం. సో ప్రియర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఉంటేనే మనం దానిలో ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఏ ఈవెంట్ కైనా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కైనా ప్రియర్ నాలెడ్జ్ ఉండాలి. సో మనకి ప్రియర్ నాలెడ్జ్ ఉంటేనే మనం ప్రాబిలిటీ కట్టగలం. ఒక నాలెడ్జ్ లేని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి మనం ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయలేము అని చెప్తున్నాను. మీనింగ్ అర్థమైందా? Yes sir. థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 2 నండి. The probability lies in between 0 and 1, both inclusive. So, general example, this is just general point. And for example, ఒక డై త్రో చేసాం, 6 పాయింట్స్ ఉన్నాయి. సో నేను ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఫేవరబుల్ బై టోటల్ వేసినప్పుడు అన్ని కవర్ అయిపోతే మాక్సిమం 1 వస్తున్నాను, ఏది కవర్ అయిపోతే 0 వస్తున్నాను. అర్థమవుతుంది. నేను తీసుకున్న ఈవెంట్ లో ఏది కవర్ అవ్వలేదు అనుకున్నాను, 0 వస్తున్నాను డైలో. ఒకవేళ నేను తీసుకున్న ఈవెంట్ మొత్తం అన్ని కవర్ అనుకున్నాను, 1 వస్తున్నాను. సో రెండింటికి మధ్యలో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై త్రో చేసాం, ది నంబర్ గ్రేటర్ దాన్ 6 కావాలన్నాను. సో ప్రాబిలిటీ ఈస్ 0. ఎందుకంటే నంబర్ గ్రేటర్ దాన్ 6 ఉంటుంది అసలు డైలో ఉండదు. సో ప్రాబిలిటీ 0 అన్నాను. నేను అన్నా నంబర్ గ్రేటర్ దాన్ 0 అన్నాను. నంబర్ గ్రేటర్ దాన్ 0 బట్ లెస్ దాన్ 7 అన్నాను. అన్ని కవర్ అవుతాయిగా. 1 2 3 4 5 6 అన్ని కవర్ అవుతున్నాయి. సో ఇప్పుడు అదొక ఈవెంట్. సో ఇప్పుడు అది ఈవెంట్ అవుద్ది 1 అవుద్ది దాని ప్రాబిలిటీ. ఎందుకంటే ఏది వచ్చినా నా కేసు కి ప్రాబిలిటీ ఉన్నట్టే కదా. సో ఫేవరబుల్ అన్ని ఫేవరబుల్. సో ఏది వచ్చినా నాకు కావాల్సిన ఈవెంట్ జరిగినట్టే. సో కాబట్టి మనం అంటాం దాన్ని 1 అంటాం. సో 0 రావచ్చు, 1 రావచ్చు, రెండింటికి మధ్యలో కూడా రావచ్చు. ఆడ్ నెంబర్స్ అడిగాను నేను, ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అన్నాను. సో ఆడ్ నెంబర్స్ 3 ఉంటాయి. సో ఒక డై త్రో చేసినప్పుడు 6 నెంబర్స్ 3 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 3/6 0.5 వస్తుంది ప్రాబిలిటీ. 0 to 1 కి మధ్యలో కూడా ఉండొచ్చు, రైట్ నా? సో ఏదైనా ఉండొచ్చు ప్రాబిలిటీ. సో కాబట్టి సో ప్రాబిలిటీ కెన్ బి లైక్ ఇన్ బిట్వీన్ 0 and both inclusive. 0 and 1 both inclusive. Point number 3. If P of A equals to 0, అంటే 0 అయితే కనుక, సో దెన్ 0 అయితే దానికి ఒక పేరు పెడతాను. దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో అది ఈవెంట్ జరగదు, ఇంపాసిబుల్, అస్సలు జరగదు అని అర్థం నాకు, అంతే కదా. సో నేను ఒక ఈవెంట్ చెప్పాను, ఒక డై చూసినప్పుడు గ్రేటర్ దెన్ 6 అన్నాను. సో అలాంటి ఈవెంట్ అసలు ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్, రైట్? ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1, ఏ అంటే ఈవెంట్ అనే అజంప్షన్ తీసుకున్నాను, ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 1. సో 1 అయింది దాని అర్థం, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ షూర్ ఈవెంట్. అంటే కంపల్సరీగా ఈవెంట్ జరుగుతుంది అని అర్థం. 1 వచ్చిందంటే అన్ని కేసు కవర్ అయిపోతాయి కదా. సో నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి నెంబర్ పడుతుంది. సో నాకు కావాల్సిన ఈవెంట్ జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1 అని అర్థం. నెక్స్ట్, probability of non-occurrence of an event is P of A complement. You can say it is A complement. For example, నేను అన్నాను ప్రాబబిలిటీ, ఒక డై త్రో చేసాం, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నాన్న జాగ్రత్తగా. ఒక డై త్రో చేసాం నాన్న, కేసెస్ 1 2 3 4 5 6 ఏదైనా జరగచ్చు. ఇది శాంపుల్ స్పేస్ నాన్న. సో ఈ స్పేస్ లో సో నేను ఒక ఈవెంట్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 4 అన్నా. అంటే దీనిలో ఏమేమి కేసు వస్తాయి? 5 రావచ్చు, 6 రావచ్చు, రైట్? సో ఇప్పుడు దీని అర్థం ఏ ఈవెంట్ ఏ అనేది 5 and 6 అన్న. ఏ కానిది ఏంటి? ఇట్ ఇస్ కాల్డ్ ఏ కాంప్లిమెంట్. సో అంటే 5 6 కాని నెంబర్స్ ఏమున్నాయి? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1 2 3 4 నెంబర్స్ ని మనం ఏమనాలి అంటే కనుక ఇట్ ఇస్ కాల్డ్ ఏ కాంప్లిమెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఏ నాకు కావాల్సిన ఈవెంట్ అన్న, ఇది కాని ఈవెంట్ ని నాన్ అక్కరెన్స్ అంటాం. సో చెప్పు, ఇక్కడ 5 6 ఈవెంట్ నానా, దీని నాన్ అక్కరెన్స్ 1 2 3 4 నానా. ఈ రెండింటిని కలిపిస్తే టోటల్ ఏమైంది? 1 వచ్చింది. సో అన్ని కేసులు కాదు కదా, ద ప్రాబిలిటీ ఇస్ 1 అనమాట.
సో నాన్ అకరెన్స్ ఈజ్ కాల్డ్ P of A కాంప్లిమెంట్. ఆర్ దీనికి ఇంకొక పేరునైనా, ఆర్ దీని రిప్రజెంటేషన్ P of A బార్, ఇంకొక రిప్రజెంటేషన్ P of 1 minus P of A. ఎలాగైనా రాయిస్తాను. 1 minus P of A అన్న టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి దానిలో ఏం తీసేస్తూ ఉండేది ఏ కాంప్లిమెంట్. ప్రాబిలిటీ 1 కాబట్టి దానిలో ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రాబిలిటీ తీసేస్తే ఈ 4 నెంబర్స్ యొక్క ప్రాబిలిటీ వస్తుంది కదా. సో టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి సో 1 minus P of A is equals to P of A కాంప్లిమెంట్. సో ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. రిప్రజెంట్ P of A ఆర్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ బార్ ఆర్ P of 1 minus P of A ఎలాగైనా మనం చెప్పచ్చు. సో దీని నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం P of A ప్లస్ P of A కాంప్లిమెంట్, రెండు ప్రాబిలిటీస్ అంటే ఏ యొక్క ప్రాబిలిటీ అండ్ ఏ కాంప్లిమెంట్ యొక్క ప్రాబిలిటీ బోత్ as equals to టోటల్ విల్ బి ఈక్వల్స్ టు 1. P of A plus P of A complement equals to 1. Any doubts? So Mahalakshmi follow అవుతున్నానా? Yes, sir. Any doubts? అర్థమవుతుందా? పాయింట్ ప్రతిదీ పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. తర్వాత నేను బిట్స్ చేయిస్తాను, సెట్ చేయి బిట్స్ చేయిస్తాను. వాటిలో నేను అడుగుతాను, అందరూ కూడా నాకు సమాధానం చెప్పాలి కరెక్ట్ గా. ప్రతి బిట్ కి నేను రీజన్ బ్యాక్గ్రౌండ్ అడుగుతాను, నేను చెప్పిన థియరీ నుంచి. సో నాకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి అందరూ తర్వాత. రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. సో 5 points వస్తున్న పాయింట్ 6th పాయింట్. రైట్, 6 పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. సార్ ఒకసారి నోట్ చేసుకుంటాను సార్, పేజ్ తిప్పండి. తప్పకుండా. అయిపోయిందమ్మా నోటింగ్? Yes, sir. రైట్ అన్న. పాయింట్ నెంబర్ 6 నాన్న. సో ఇప్పుడు నన్ను అప్పుడు దాకా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చెప్తాను పాయింట్ నెంబర్ 6 అర్థం చేసుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇట్ ఇస్ కాల్డ్ ఫేవరబుల్ బై టోటల్. నన్ను ఇదేంటిది ఫేవరబుల్ కేసెస్. సో పైన ఫేవరబుల్ ఉంటే కింద టోటల్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. సో ప్రాబిలిటీ రెఫర్స్ టు ఫేవరబుల్ బై టోటల్. కొన్నిసార్లు ఇలా కూడా అంటుంటున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటాం వర్డింగ్ నన్ను. సో ప్రాబిలిటీ ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ, సారీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫేవరబుల్ బై టోటల్. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ అనేది ఒక ఈవెంట్. ఈవెంట్ ఏ యొక్క ఆడ్స్ ఇన్ ఫేవర్ ఏంటని అడుగుతున్నాను నన్ను. సో ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే కనుక ఇట్ ఈస్ ప్రాబిలిటీ ద రేషియో ఆఫ్ ఫేవరబిలిటీ టోటల్ అన్న. ఆడ్స్ ఇన్ ఫేవర్ రేషియో అంటే కనుక దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అన్న, ఫేవరబుల్ పైన ఉంటుంది కానీ కింద టోటల్ ఉంటుంది అన్న, అన్ఫేవరబుల్ ఉంటుంది. సో ఫేవరబుల్ కేసెస్ కి అన్ఫేవరబుల్ కేసెస్ కి రేషియో కడితే దట్ ఈస్ కాల్డ్ ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఆడ్స్ ఇన్ ఫేవర్. అలాగే నెక్స్ట్ ఆడ్స్ అగైనెస్ట్ ఏ ఈక్వల్స్ ఆడ్స్ అగైనెస్ట్ ఈవెంట్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ. మీనింగ్ అర్థమవుతుంది, ఆడ్స్ అగైనెస్ట్ ఈవెంట్ ఏ అయితే దీనికి పైన అన్ఫేవరబుల్ ఉండాలి, అగైనెస్ట్ కాబట్టి కింద డివిజన్ లో ఫేవరబుల్. రైట్, ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ అన్ఫేవరబుల్ కేసెస్ టు ఫేవరబుల్ కేసెస్ నోన్ ఆడ్స్ అగైనెస్ట్. ఫేవరబుల్ టు అన్ఫేవరబుల్ ఇస్ పైన ఫేవరబుల్ ఉంటే ఇట్స్ ఆడ్స్ ఇన్ ఫేవర్, పైన అన్ఫేవరబుల్ ఉంటే ఇట్స్ ఆడ్స్ అగైనెస్ట్, పైన ఫేవరబుల్ డివిజన్ టోటల్ కింద ఉంటే ఇట్స్ కాల్డ్ ప్రాబబిలిటీ. రైట్, మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను నేను. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై తీసుకుని 1 2 3 4 5 6 కేసెస్
సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఆడ్ నంబర్స్ ఇస్ అన్ ఈవెంట్ అనుకుందాం. ఈవెంట్ ఏ ఆడ్ నంబర్స్. సో ఆడ్ నంబర్స్ ఏమున్నాయంటే కనుక మనం ఏం చెప్పొచ్చు, దీనిలో 3, 1, 3, 5. సో 3 cases favorable by total 6 cases. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్స్ ఇన్ ఫేవర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఆడ్ నంబర్స్. రైట్. ఇప్పుడు నేను దీని అంటాను ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ. ఆడ్ నంబర్స్ అనేది ఈవెంట్ నాన్న, ఈవెంట్ పేరు ఆడ్ నంబర్స్. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ అంటే ఈ ఆడ్ నంబర్స్ కి ఫేవరబుల్ కేసెస్ పైన రాయాలి, కింద అన్ఫేవరబుల్ రాయాలి 3/3. ఆడ్స్ అగైనెస్ట్ ఏ అంటే ఆడ్ నంబర్స్ అనే కేసు కి అగైనెస్ట్, దానిలో కూడా ఫేవరబుల్ పైన కింద సేమ్ నాన్న. సో ఇది సేమ్ వస్తుంది సార్. ఇంకొకటి చూడండి జాగ్రత్తగా ప్రాబిలిటీ ఆఫ్ ఏ అన్నాను. సో ఏ అంటే గ్రేటర్ దాన్ 4 అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 4 అన్నాను. సో నంబర్ గ్రేటర్ దాన్ 4 అనేది ఒక ఈవెంట్ నాన్న, ఏ అనే ఈవెంట్. సో దీని యొక్క ప్రాబిలిటీ అడిగిన గ్రేటర్ దాన్ 4 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2/6 ఇది ప్రాబబిలిటీ. సో ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ, ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ అని అడిగాను నేను. సో అంటే ఇప్పుడు ఈవెంట్ ఏ గ్రేటర్ దాన్ 4 కి ఫేవరబుల్ అన్ని 2 నన్న, అన్ఫేవరబుల్ అన్ని 4 నన్న. సో 2 కేస్ ఫేవరబుల్, మిగిలిన అన్ఫేవరబుల్ కదా 4 కేస్. సో 2/4 వేసాను ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 అని అర్థం. అలాగే ఆడ్స్ అగైనెస్ట్ ఈవెంట్ ఏ, అగైనెస్ట్ ఈవెంట్ ఏ, ఆడ్స్ అగైనెస్ట్ ఓ అంటే ఆడ్స్ అగైనెస్ట్ అని షార్ట్ కట్ రాస్తాను. ఓకే, ఇక్కడ మీనింగ్ రాసుకోండి. ఆడ్స్ అగైనెస్ట్ ఈవెంట్ ఏ. వాట్ ఇస్ ఈవెంట్ ఏ? గ్రేటర్ దాన్ 4. గ్రేటర్ దాన్ 4 కి ఉన్నటువంటి అన్ఫేవరబుల్ 4 నన్ను, అగైనెస్ట్ అన్నా కాబట్టి అన్ఫేవరబుల్ పైన ఉండాలి, ఫేవరబుల్ అన్న 2 నన్ను. సో 4/2. సో రివర్స్ అవుతుంది అనమాట దీనికి. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రజెంటేషన్. పాయింట్ నెంబర్ 6. సో ప్రాబబిలిటీ refers to favorable cases by total cases. Odds in favor refers to favorable by unfavorable. Odds against refers to unfavorable by favorable. So a ratio represent చేస్తా పర్లేదు, it is a ratio. Anything is a ratio, right? Probability అన్న odds in favor అన్న odds against అన్న ఒక రేషియో. రేషియోలో favorable by total ఉంటే probability, favorable by unfavorable ఉంటే odds in favor, unfavorable by favorable ఉంటే odds against. Any doubts? ఇది మొత్తం ఓవరాల్ జనరల్ వ్యూ అన్న. సో ప్రాబబిలిటీ క్లాసికల్ డెఫినేషన్ యొక్క వ్యూ. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. సో ఇప్పుడు వీటిలో మోడర్న్ డెఫినేషన్. సో మోడర్న్ డెఫినేషన్ అనేది చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది అని, అంతకుమించి ఏం లేదు. సో దీనిలో కూడా సేమ్ డెఫినేషన్ సేమే ఉంటుంది, చిన్న మార్పు ఉంటుంది. మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను రాస్తాను. యాజ్ పర్ దిస్ డెఫినేషన్, the random experiment is repeated a very good number of times under identical set of conditions. So ultimately the same formula is same. Probability of A equals to favorable to A by total cases, favorable to A by total cases, where n tends to infinity. Just a point add out జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీని మీనింగ్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. As per this definition, the random experiment is repeated a number of times. సో దీనిలో వాడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబిలిటీ ఆఫ్ టాస్ ఎంత, హెడ్ ఎంత అని నేను అడిగాను అనుకో. సో ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ టైల్ 2 ఉంటాయి. సో దాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ అన్నాను, కానీ వెంటనే మనం ఏం చెప్తాం, హెడ్ అనేది 1 కాబట్టి 1 ఫేవరబుల్. సో గివ్ దెన్ టోటల్ కేసెస్ 2 ఉంటాయి కాబట్టి 1/2 అని చెప్పేస్తాం. వాడు 1/2 అని చెప్తాను. ఎలా చెప్తాడు అంటే కనుక 100 టైమ్స్ కాయిన్ టాస్ చేసి, వెరీ గుడ్ నెంబర్, 100 టైమ్స్ కాయిన్ టాస్ చేసి దానిలో హెడ్ ఎన్నిసార్లు పడుతుందో డిసైడ్ చేస్తాడు, టైల్ ఎన్నిసార్లు పడుతుందో డిసైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఒక అరౌండ్ 49 టైమ్స్ పడింది, ఒక టైల్ 51 టైమ్స్ పడినట్టు ఒక 100 టైమ్స్ టెస్ట్ చేస్తాడు. ఈ 49 టైమ్స్ 51 టైమ్స్ పడిన తర్వాత డిసైడ్ చేస్తాం. అంటే మనం జనరల్ గా ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు యావరేజ్ గా 50% యావరేజ్ గా హెడ్ పడుతుంది, 50% యావరేజ్ గా టైల్ పడుతుంది, కాబట్టి హాఫ్ ప్రాబబిలిటీ అని ఫైనలైజ్ చేస్తాం.
రైట్. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి కన్క్లూషన్ తీసుకునే విధానాన్ని మనం అంటాం మోడర్న్ డెఫినేషన్ అంటాం. రైట్. సో దీనిలో ది యాక్టివిటీ ఈజ్ రిపీటెడ్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎంత పాసిబిలిటీ అంత నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసి అల్టిమేట్ కన్క్లూషన్ అదే తీసుకుంటాను. సో కాబట్టి దీనిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్టివిటీ రిపీట్ అవుతుందో ద ప్రాబిలిటీ విల్ బి సేమ్, నో చేంజ్. రైట్. దిస్ ఇస్ కాల్డ్ మోడర్న్ డెఫినేషన్. నోట్ చేసుకున్నాను ఫస్ట్. Is there a formula in, sir? P of A equals to. సేమ్ నాన్న, ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. Okay, sir. ఫేవరబుల్ కేస్ అంటే ఈవెంట్ ఏ అని రాశాను, ఫేవరబుల్ టు ఈవెంట్ ఏ అని రాశాను. Okay, sir. ఒక ఈవెంట్ కి ప్రాబిలిటీ కడతాం కాబట్టి దానికి సంబంధించిన ఫేవరబుల్ కేసు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? Okay, sir. సేమ్ ఇదే రాసుకోవచ్చు, కావాలంటే క్లాసికల్ డెఫినేషన్ లో ఉన్నది రాసుకోవచ్చు. లైక్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ అని రాసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. Right. So next approach is known as sets approach. సో మ్యాథమెటిక్స్ లో ఈ అప్రోచ్ ఉంటుందని, మ్యాథమెటిక్స్ లో సెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో కొంచెం ఇంటర్రిలేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ లేకపోయినా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లో కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సెట్స్ అప్రోచ్. సో క్లాసికల్ డెఫినేషన్ చూసాం, మోడర్న్ డెఫినేషన్ చూసాం. సెట్స్ లో ఉపయోగించి కూడా ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు సెట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా. యాజ్ పర్ దిస్ అప్రోచ్, probability is defined as the ratio of number of sample points to total sample space points. సో శాంపుల్ స్పేస్ అంటాం నాన్న, అంతకు మించి ఏం లేదు దీనిలో. సేమ్ ఎక్కడైనా ప్రాబిలిటీ డెఫినేషన్ సేమ్ నాన్న, ప్రాబిలిటీ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ టోటల్ కేసెస్. సో ఏదైనా ప్రాబిలిటీ అప్రోచ్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా అప్రోచ్ మారుతున్నాను, కొంచెం అప్రోచ్ మారుతుంది, అంతకు మించి ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ లో ఉపయోగించి మనం చాలా ఫార్ములాస్ నేర్చుకుని ఉంటారు మీరు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ రాస్తాను అర్థం అవడం కోసం, దాన్ని బట్టి మీరు నాకు నంబర్స్ చెప్తారు. కానీ సెట్స్ మనం వెన్ డయాగ్రామ్స్ ఇస్తాం కదా, మరి నేను ఓవరాల్ ఇన్ డీటెయిల్ క్యాలిక్యులేషన్స్ కి వెళ్ళను, జస్ట్ ప్రాబిలిటీకి ఏది అవసరమో వాటిని చెప్తాను. సో మనకి ఆల్రెడీ ఇవన్నీ మీరు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమవుతాయి. టోటల్ శాంపుల్స్, టోటల్ ఏరియా. సో దానిలో ఏ అనేది ఒక ఈవెంట్, బి అనేది ఒక ఈవెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇలా నెంబర్స్ ఉన్నాయి నాకు. ఓకేనా? సో నేను అడిగిన పర్సన్ నాకు చెప్పాలి కరెక్ట్ గా సమాధానం. డిశ్చార్జ్ చేయండి. అమ్మ ఇది ఐడియా ఉందా నీకు? ట్రై చేస్తాను సార్. మామూలుగా జనరల్ గా ఈవెంట్ ఏ, ఈవెంట్ బి ఇలాంటి నెంబర్స్ ఐడియా, ఈ డయాగ్రామ్స్ వెన్ డయాగ్రామ్ అది ఐడియా ఉంది కదా, 10th క్లాస్ లో వీటిలో కూడా నేర్చుకుని ఉంటాం. రైట్. జాగ్రత్తగా నేను ఏమంటాను, చాలా ఈజీ థింగ్. దీనిలో ఏ యూనియన్ బి అనే వర్డ్ ఉంటుంది, గుర్తుందా? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే అర్థం ఏం కామన్ గా లేదు, అది ఏ ఆర్ బి ఏదైనా రావచ్చు అని అర్థం. కామన్ గా లేదని కాదు. ఏ ఆర్ బి, యూనియన్ బి అన్నా, ఏ ప్లస్ బి అన్నా, ఏ ఆర్ బి అన్నా ఒకటి. రెండు రావాలి దీనిలో. అంటే రెండు రావాలంటే నేను ఏ కేసు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 1 అంటే ఏ తీసుకుని బి, ఏ ప్లస్ బి చేస్తే సరిపోద్దా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ ఎన్ ఆఫ్ ఏ నీకు గుర్తుంటే ఫస్ట్ నేను జాగ్రత్తగా నేను ఏం రాస్తాను, ఎన్ ఆఫ్ అని అంటాం. ఎన్ అంటే నెంబర్స్, ఏ యూనియన్ బిలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఎన్ ఆఫ్ ఏ అంటాం, ఎన్ ఆఫ్ బి అంటాం కదా, ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. అంతే కదా? సో దీని అర్థం ఎన్ ఆఫ్ ఏ అంటే 1 2 3 మూడు నెంబర్స్,
1 Yes, 2 sir. 3 వస్తుంది. ఎన్ ఆఫ్ ఏలో 3 కూడా ఉంటుంది. ఎన్ ఆఫ్ బి అంటే 3 4 5 3 4 5. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసి నేను రాస్తాను. రైట్, ప్లస్ 3 4 5 ఈవెంట్స్ వచ్చాయి కదా అన్న. సో రెండిట్లోనే కామన్ గా ఉంది 3 ఉంది కదా, 3. కానీ ఒక 3 Yes, అంటే ఎన్నిసార్లు వచ్చింది 3 2 టైమ్స్ రిపీట్ అయిపోయింది. అంటే 1 టైం రిపీట్ మైనస్ చేయాలి కదా. Yes, sir. సో 1 టైం మైనస్ చేసినాక ఆటోమేటిక్ గా మొత్తం ఎన్ని నెంబర్స్ కవర్ అవుతాయి? 1 2 3 4 5. 5 కవర్ అయిందా లేదా? సో ఈ Yes, sir. కవరేజ్ అన్నమాట. ఈ సెట్స్ అప్రోచ్ లో ఈ అప్రోచ్ ఉపయోగించి మనం డైరెక్ట్ గా ప్రాబబిలిటీ చెప్తున్నాం. రైట్, సో ప్రాబబిలిటీలోకి మార్చుతాం అన్న. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మాత్రమే, ప్రాబబిలిటీ అంటే ఈవెంట్స్ ఒకటి కాదు కదా అన్న. సో దాంతో పాటు ఏం రాస్తాం? Probability of A union B. అంతే, ప్రాబబిలిటీలోకి మార్చాం. ఎన్ ప్లస్ లో ప్రాబబిలిటీ పెడతాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు Probability of A ప్రాబబిలిటీ ఆఫ్ ఏ plus ప్లస్ probability of ప్రాబబిలిటీ B ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ minus ఆఫ్ ఏ probability of A intersection B. ఓకేనా? ఎన్ ప్లస్ లో ప్రాబబిలిటీ పెట్టాము అంతే. క్లియర్? Yes, sir. రైట్ నా, థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకున్నాను. అందరూ కూడా ఫార్ములా కాదు బట్ సో నార్మల్ ఎన్ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకున్నాను. అంటే ఎలా అయితే మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తామో సో దాని ప్లేస్ లో మనం ప్రాబబిలిటీ పెడతాం, అంతకుమించి ఏం లే. సో అంటే ఏ యూనియన్ బి, ఏ ఆర్ బి, ఏ ప్లస్ బి ఎలాగైనా అనొచ్చు. సో వీటి యొక్క ప్రాబబిలిటీ ఎంత అడిగితే అన్ని కేసులు కావాలి. అన్ని కేసులు కావాలంటే ఏ యొక్క ప్రాబబిలిటీ కావాలి, బి యొక్క ప్రాబబిలిటీ కావాలి, మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాబబిలిటీ 1 టైం మైనస్ అయిపోవాలి. ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి, 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 1 టైం మైనస్ అయితే ఆటోమేటిక్ గా మొత్తం ఈవెంట్స్ అన్ని కవర్ అవుతాయి. మొత్తం ఈవెంట్స్ అన్ని కావాలని మనం ఏ యూనియన్ బి అంటాం. ఏ యూనియన్ బి వస్తే ఏ ప్లస్ బి ఆర్ ఏ ఆర్ బి అలాగైనా మనం అనొచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏ యూనియన్ బిని ఇంకోలా కూడా రాసింది. రకరకాల ఎగ్జాంపుల్స్ ప్రెజెంటేషన్ కానీ అల్టిమేట్ వాల్యూ ఇస్ సేమ్. జాగ్రత్తగా ఏ యూనియన్ బిని ఇంకోలా కూడా రాయించాను ఫార్ములా. అనదర్ ఫార్ములా ఏ యూనియన్ బి. సరే 1 2 3 ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం, 1 టైం బి కామన్ అంటే ఇంటర్సెక్షన్ మైనస్ చేసాం. సో దాని బదులు ఓన్లీ ఏ తీసుకోకూడదా అని క్వశ్చన్ అడిగితే అర్థం. వాట్ ఈస్ మెant బై ఓన్లీ ఏ అండ్ ఏ? మరి డిషాజ్ అని ఆలోచించి చెప్పు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓన్లీ ఏ అండ్ ఏ? ఓన్లీ ఏ అంటే 1 2 సార్. 1 2 పూర్తిగా వస్తాయి ఏ అంటే 1 2 3 కదా కదా. ఏ అంటే 1 2 3 వస్తాయి, ఓన్లీ ఏ అంటే 1 2 వస్తాయి కదా. సో ఇప్పుడు నేను ఎలా రాస్తాను అర్థం చేసుకుని ట్రై చేయి. ఓన్లీ ఏ అన్నాను, ప్రాబిలిటీ ఆఫ్ ఓన్లీ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఓన్లీ బి అన్నాను. సరిపోతా? 3 రాలేదు కదా సార్. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి సార్. yes sir. వాట్ షుడ్ బి ప్లస్? A ఏ intersection ఇంటర్సెక్షన్ B. అంతే. ఇలా కూడా మనం ప్రజెంట్ చేయాలి. ఓన్లీ ఏ ప్లస్ ఓన్లీ బి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి నన్ను. సో ఎలాగైనా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఫార్ములా నెంబర్ 2 నన్ను. మరి రాయండి ఫార్ములా. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఎగ్జాంపుల్ చూసుకున్నాను, ఎగ్జాంపుల్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు ఫార్ములాస్. రైట్, ఫార్ములా నెంబర్ 3. సో కొన్నిసార్లు నేను దీన్ని రిప్రజెంటేషన్ ఇలా కొనవచ్చు. వాట్ ఈస్ మెant బై ఓన్లీ ఏ అని అంటే కనుక సో ఓన్లీ ఏ అంటే నెంబర్స్ ఏమున్నాయన్న? 1 2 1 2 కావాలంటే టోటల్ ఏ లోంచి ఏ మైనస్ చేయాలి? ఇంటర్సెక్షన్ పార్ట్ మైనస్ చేయాలి. అంతే కదా. సో దీన్ని ఎలా మనం రాయొచ్చు అంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనొచ్చా అనకూడదా? yes sir. ఇలా కూడా అనొచ్చు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా అనొచ్చు. ఆర్ ది ప్రెజెంటేషన్ జాగ్రత్తగా చేయి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు. ఓన్లీ ఏ ఎలా రాయొచ్చు అర్థమవుతుందో జాగ్రత్తగా అర్థం చేయాలి. ఓన్లీ ఏ అంటే టోటల్ ఏ నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటో చూడండి. ఏ అంటే ఇంటర్సెక్షన్ అంటే ఫస్ట్ కామన్ ఏ అండ్ బి, ఏ అండ్ బి కాంప్లిమెంట్. సో బి కాంప్లిమెంట్ కానీ బి కాంప్లిమెంట్ అంటే ఇది బి కదన్నా. B complement 3. బి కాంప్లిమెంట్ అంటే బి కానిదే కదా. yes sir. అంటే ఏ ఓన్లీ ఏ పార్ట్ వస్తుంది, అవునా కదా? yes sir. బి కాంప్లిమెంట్ అంటే ఓన్లీ ఏ పార్ట్ అన్నమాట. సో అంటే ఏ కి बी कॉम्प्लीमेंट की कॉमन గా ఏముంది रबड़ के रिकॉर्डिंग बटे गोलियों में खाली पिक की कवर चोको का गोलियों में खाली मंडे रबड़ का मैं నిశ్చయం కనబడుతున్నాను స్లోగా ఉంది సార్ నెట్ వాయిస్ స్లోగా ఉందా ఒకసారి జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ మీనింగ్ అర్థమవుతుందో లేదో చూడనా
Otherwise, we So are B complement అంటే यार बोलेंगे రైట్ నా ఒకసారి మ్యూట్ చేయను, వేరే వాళ్ళని అడుగుతాను నేను ఒకసారి. B complement only A part. ఓన్లీ ఏ పార్ట్ అంతేనా? అంటే ఇప్పుడు ఓన్లీ ఏ పార్ట్ అంటే 1 and 2 ఏనా? Yes, sir. నెక్స్ట్ మరి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏంటి? A ఏ కి బి కాంప్లిమెంట్ కి A 3 1 2 sir. 1 2 కదా. సో 1 2 అంటే ఓన్లీ ఏనా కదా? Yes, sir. కాబట్టి దీని రిప్రజెంటేషన్ ఇలా కూడా రాయొచ్చు. రైట్ నోట్ చేసుకో. యూజ్ చేసేనా? రైట్. సో థర్డ్ పాయింట్ అన్న, సో ఓన్లీ ఏ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 3 ఫార్మ్స్ అని ఓన్లీ ఏ అనొచ్చు. పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అనొచ్చు. లేదు అంటే ఇంకొక ఆప్షన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని కూడా అనొచ్చు. సో ఎలా రిప్రజెంట్ చేసినా దాని మీనింగ్ పి ఆఫ్ ఓన్లీ ఏ. In the same way, P of only B అంటే మీనింగ్ ఏంటి? B మాత్రమే కావాలంటే P of B minus A intersection B. P of A intersection B. ఇంకొకలా చెప్పొచ్చు అని ఇలా ఈ ఫార్మాట్ లో ప్రాబబిలిటీ ఆఫ్ P of B intersection A complement. A complement, you can say, A right? complement. అంటే A complement. సో B టోటల్ B, దానికి A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ ఏ B. సో B కి ఓన్లీ B కి కాంప్లిమెంట్ అంటే 4 5 వస్తుంది, అంటే ఓన్లీ B అని అర్థం. సో పాయింట్ నెంబర్ 4, P of only B equals to P of B minus P of A intersection B or P of B intersection A complement. సో ఎలాగైనా మనం చెప్పొచ్చు. ఫిఫ్త్ పాయింట్, if A and B are mutually exclusive events, then చెప్పు రఘురామ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఏం నేర్చుకున్నావు? సార్ మ్యూచువల్లీ Exclusive ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ ప్రివెంట్ చేస్తుంది సార్. ప్రివెంట్ చేస్తా అంటే ఐదర్ ఏ కాదు, లేదా అప్పుడు ఏ అండ్ బి మాట్లాడతాం కాబట్టి ఏ వస్తే బి రాదు, లేదా బి వస్తే ఏ జరగదు, అంతే కదా? అంటే రెండింటిలో ఏదో ఒకటే వస్తుంది, అవునా కాదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఎలా చెప్పొచ్చు చెప్పు? P of A plus P of A plus P of B minus P of A intersection B. 0 సార్. ఇది 0 అయిపోతుంది, ఎందుకంటే రెండు కామన్ గా జరగవు కదా. సో కాబట్టి దీని నుంచి మనం ఐడెంటిఫై చేయడానికి ఉండదు అనమాట, కామన్ లేదని సిచ్యువేషన్ అర్థం. సో ఇది 0 కాబట్టి దెన్ యూ కెన్ సే P of A plus P of B only. P of A plus P of B. So common ఉండదు, intersection is 0. That is called mutually exclusive events. రైట్. 4 పాయింట్స్ కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. 4 పాయింట్స్ ఆర్ జనరల్ పాయింట్స్, మళ్ళీ వాటికి ఎగ్జాంపుల్ తో మళ్ళీ లింక్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, వాటిని లింక్ చేయండి. If A and B are mutually exclusive events, then P of A union B equals to P of A plus P of B only. So intersection is 0. ఇంకొక పాయింట్ ఉందని ఇక్కడ రాసిస్తాను, ఇది ఇక్కడ నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 6, if A and B are exhaustive events. చెప్పు యజ్ఞేష్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే యజ్ఞేష్ ఉన్నాడా? యజ్ఞేష్, అభిషేక్. సార్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏదో ఒక ఈవెంట్ కంపల్సరీగా. సో ఏదో ఒక ఈవెంట్ కంపల్సరీ కావాలంటే రెండు కావాలన్నా ఒకటి కావాలి అక్కడ అర్థం. అంటే తీసుకునే ఈవెంట్స్ లో రెండు ఉండాలన్న, అప్పుడే కదా నీకు మొత్తం ఏదో ఒకటి ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో కాబట్టి దీని అర్థం ఎలా తీసుకోవాలంటే దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు
probability of A. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ సెక్షన్ బి కడతాం, కానీ అది ఎంత వస్తుందన్నా 1 వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు టోటల్ ఐదర్ ఏ కానీ లేదా బి కానీ, ఏ యూనియన్ బి అన్నా ఆర్ అన్నా ఒకటే కదా, నీకు ఏదో ఒకటి కవర్ అవ్వాలంటే రెండింటి టోటల్ అన్ని కవర్ అవ్వాలి. సో కాబట్టి దాని అర్థం అల్టిమేట్గా దాని ప్రాబిలిటీ టోటల్ ఎంత వస్తుంది, 1 ఉంటుంది అని అర్థం. రైట్ నా, if they are exhaustive events, then probability of A union B equals to 1. If they are exclusive events, the probability of A intersection B, A union B equals to probability of A plus probability of B nana, because the intersection is 0. Right. So basic formulas, sets approach సంబంధించిన కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పాను నేను. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, సో దీన్ని కొంచెం జాగ్రత్తగా డిస్కస్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీద ఎక్కువగా అడుగుతున్నాను. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకొని అడగండి, రాసుకొని నీట్గా నోట్ చేసుకుని అందరం. సార్ ఒకసారి 6 పాయింట్ మళ్ళీ చెప్పండి. ఏంటి అనేది ఎగ్జాస్టివ్ ఏంటన్నా, ఎగ్జాస్టివ్ అంటే ఏంటన్నా, ఐదర్ ఏ ఆర్ బి, ఏదైనా జరగాలి, ఏది ఇది ఒక్కటే అని కాదు, ఏది కనీసం మనం తీసుకున్న ప్రతి ఈవెంట్ లో కవర్ అవ్వాలి, కేసు ఫేవరబుల్ కేసు ఉండాలి. సో నేను ఫేవరబుల్ కేసు అన్ని కవర్ అవ్వాలంటే ఏ యూనియన్ బి ఎంత అయితే సాధ్యమవుద్ది, ఫుల్ టోటల్ గా ఉంటాయి. టోటల్ కేసెస్ బట్ టోటల్ కేసెస్ బై ఫేవరబుల్ టోటల్ అవుతుంది, రెండు సేమ్ అయితే టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుద్ది, 1 సార్. అదే మీనింగ్. ఓకే సార్. రైట్ మ్యామ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం కాన్సన్ట్రేట్ గా వినాలి అందరూ కూడా, చాలా ఈజీగానే అర్థమవుతుంది, కాన్సన్ట్రేట్ చేయండి. The concept is known as compound probability. Or joint probability. So దీని మీనింగ్ అండ్ ఫస్ట్ కాంపౌండ్ ప్రాబిలిటీ ఆర్ జాయింట్ ప్రాబిలిటీ అంటే ద ఈవెంట్స్ ఏ అండ్ బి అక్కర్స్ సైమల్టేనియస్లీ. సో రెండు జరుగుతాయి, ఓకే, అట్ ఏ టైం రెండు జరుగుతాయి, రెండు ఈవెంట్స్ జరుగుతాయి, ఏదో ఒకటి కాదు, ఒక సిచ్యువేషన్ లో రెండు ఈవెంట్స్ ఉంటాయి. సో రెండు ఈవెంట్స్ జరుగుతాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కావాల్సిన విషయం, ఏ అండ్ బి రెండు ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, సో యూ కెన్ సే ఏ అండ్ బి ఆర్ కాల్డ్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయినా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనుకున్నాను ఏ జరిగితే బి జరగదు కదా అన్న. సో రెండు జరగాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రెండు కూడా ఏ ఈవెంట్స్ అయి ఉండాలి, నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయి ఉండాలి. అప్పుడు రెండు ఒకేసారి రెండు జరగడానికి ఛాన్స్ ఉంటుంది, సైమల్టేనియస్ గా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒక జరిగితే ఇంకోటి జరగదు అసలు అని అంటే వాళ్ళకి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ వెళ్ళిపోతాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అండ్ బి అనే టూ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకపోతే then we can say there is a chance of compound probability. In joint probability or compound probability, the events A and B faces two different situations. Occurrence of one event is influenced by other event. Occurrence of one event is influenced by another event. So ఒక ఈవెంట్ జరిగిందనా అది ఇంకొక ఈవెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. సో దీని అర్థం వితౌట్ రీప్లేస్మెంట్స్. నేను ఇంకొకలా పిలుస్తాను, వితౌట్ రీప్లేస్మెంట్ అనొచ్చు. దీనికి ఇంకొక పేరు డిపెండెంట్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. బి రెండు కేసెస్ అంటే ఫస్ట్ కేసు అనేది అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అనదర్ ఈవెంట్. రెండోది సో అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ సో is not dependent on the other event, not influenced by the other event. So రెండు కేసులు ఫస్ట్ రాస్తాను, సో తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేయండి. అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ is not influenced by other events. It is called with replacement. It is also known as independent events. So రెండు cases ana, if A and B are occurs simultaneously one after another, then there is a chance of happening two types of situations. So one situation is known as occurrence of one event is influenced by other event. That's called without replacement, is also known as dependent events. The occurrence of one event is not influenced by other events, so it is called without replacement, sorry, with replacement independent events అని కూడా అనొచ్చాను. సో దీనికి అర్థం అవడం కోసం విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో మీకు ఈజీగా అది అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ ఫార్ములా రాస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఇంటు ద ఎగ్జాంపుల్స్, అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవ్వన్నానా. యజ్ఞేష్ వాయిస్ వినబడుతుందా నీకు ఇప్పుడు? శిరీష వినిపిస్తుంది సార్. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేయండి. నేను క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. సో దీన్ని మనం అంటాం టూ బాక్సెస్ అప్రోచ్. ఈజీగా అర్థం అవడం కోసం టూ బాక్సెస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 3 రెడ్ బాల్స్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇంకో బాక్స్ లో 3 బ్లాక్ బాల్స్, సో 3 రెడ్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇలా ఉంది నాకు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో టూ ఈవెంట్స్ సైమల్టేనియస్ జరుగుతున్నాయి. సో నేను ఒక ఈవెంట్ ఇస్తున్నాను. A is రెండు బాక్స్ ప్రస్తుతానికి ఒకటి చాలు, ఒకదాని చేద్దాం. Let us take this one box. సో ఒక ఈవెంట్ అని ఇది ఒక బాక్స్ అని, ఈ బాక్స్ నుంచి మనం ఒక బాల్ తీస్తాం, రైట్? బాల్స్ అనుకో, వాట్ ఎట్ మేబీ. సో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో వీటిలోంచి ఒక బాల్ తీయడం. సో A is an event taking a red ball.
ఒక రెడ్ బాల్ తీయడం. సో బి ఈజ్ ఎన్ ఈవెంట్ టేకింగ్ ఏ రెడ్ బాల్, అనదర్ రెడ్ బాల్, ఇంకొక రెడ్ బాల్. ఇదో కేసు. ఓకేనా శిరీష? ఎస్ సార్. చెప్పు. సో ఇప్పుడు ఏ అండ్ బి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఎస్ సార్. చెప్పురా. సో దీన్ని మనం ఎలా అనొచ్చు? ఫస్ట్ ఏ జరిగింది అనుకో. సో దీనిలో రెడ్ కి ఎన్ని ప్యారబుల్ కేసెస్ ఉన్నాయి రెడ్ రావడానికి? నాకు 3 సార్. 3. సో కాబట్టి దీనికి ఎలా చెప్పచ్చు మనం? 3 by 4 plus 7 సార్. చెప్పచ్చా? ఎస్ సార్. రైట్. సో దీంతో పాటుగా ఏతో పాటుగా బాల్ తీసాం కదా మనం, ఒక బాల్. ఇప్పుడు బి కూడా జరుగుతుందా, బి జరగట్లేదా? ఏంటి సార్? బి కూడా జరుగుతుందా జరగట్లేదా? రెండు జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? కాంపౌండ్ ప్రాబిలిటీ కదా. సో రెండు జరుగుతాయి. ఫస్ట్ రెడ్ తీసాం నాన్న, తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక రెడ్ బాల్ చేస్తున్నాను. సో రెండు జరుగుతున్నాయి నాన్న, మధ్యలో మల్టిప్లికేషన్. రైట్, మధ్యలో మల్టిప్లికేషన్. ఇది జరుగుతుంది, ఇది రెండు ఎక్కడ జరిగితే మల్టిప్లికేట్ చేస్తాం. రైట్. సో అయంతా చెప్పినాను, రెండోది రెడ్ బాల్ అయితే కనుక ఏం చేస్తాం? రెడ్ బాల్ తీయడం అంటే ఇంకో రెడ్ బాల్ తీస్తే దానికి ప్రాబిలిటీ ఎంత? శిరీష 3. చెప్పు శిరీష. అర్థమైందా క్వశ్చన్? ఇంకోసారి చెప్పండి సార్. ఫస్ట్ ఒక రెడ్ బాల్ తీసాం నాన్న. ఎస్ సార్. రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్యారబుల్ కేసెస్, 7 టోటల్ కేసెస్, 3/7 అన్నా, అంతేనా కదా? ఎస్ సార్. రైట్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రెడ్ బాల్ చేస్తున్నాం, అదే అన్నలోంచి మళ్ళీ హ్యాండ్ పెట్టి మళ్ళీ ఇంకో బాల్ చేస్తున్నాం. సో దానికి ప్రాబిలిటీ ఎంత అయ్యే ఛాన్స్? 3/7. 3/7 ఎందుకన్నా మళ్ళీ? ఆ బాల్ తీసి మళ్ళీ అందులో ఉంచమా సార్? రైట్ నాన్న. మనం తీసిన రెడ్ బాల్ మళ్ళీ దానిలో వేస్తే నువ్వు చెప్పిన ఆన్సర్ రైట్. ఒకవేళ నీకు వేయలేదు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏంటి? వేయకపోతే 2/6. 2/6 కదా నాన్న. సో ఇదొక ప్రాబిలిటీ, ఇదొక ప్రాబిలిటీ నాన్న. ఇప్పుడు నువ్వే చెప్పు. ఫస్ట్ ఈవెంట్ ఏ బై బి అన్నా నేను. దాని జాతీయ ఏం చెప్తాను? ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అన్నాను అనుకో. దీని రిప్రజెంటేషన్ వాట్ ఈస్ మెంట్ బై ఏ బై బి? ఏ డిపెండెంట్. సో ఫస్ట్ ఈవెంట్ బి నాన్న, సెకండ్ ఈవెంట్ ఫస్ట్ బి బై ఏ. ఫస్ట్ బి బై ఏ అంటాం దీన్ని. ఓకేనా? ఫస్ట్ ఈవెంట్ డౌన్ లో ఉండాలి, సెకండ్ ఈవెంట్ న్యూ ఈవెంట్ పైన ఉండాలి. సో దీని ఫస్ట్ ఈవెంట్ ఏ జరిగింది, దాని తర్వాత ఈవెంట్ బి జరిగింది అని రిప్రజెంట్ చేయడం. ఓకేనా? సో బి బై ఏ అంటే ఫస్ట్ ఈవెంట్ ఏం జరిగింది? ఫస్ట్ ఈవెంట్ ఏ జరిగింది, తర్వాత ఏం జరిగింది? బి. ఇది మీనింగ్ అన్నమాట. ఓకేనా? రైట్. సో బి బై ఏ లో ఫస్ట్ ఈవెంట్ ఏ జరిగింది కదా, ప్రాబిలిటీ ఎంత? 3/7 ఇంటూ సెకండ్ ఈవెంట్ ఏం జరిగింది? బి జరిగింది. దానికి ప్రాబిలిటీ ఎంత చెప్తాం? 3/7. సో ఎప్పుడు ఇది 3/7 రైట్? ఆ బాల్ తీసి అందులో వేసినప్పుడు. అంటే బి ఏ మీద డిపెండ్ అయిందా అవ్వలేదా? అయింది సార్. కాబట్టి దీన్ని మనం అంటాం డిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. అందుకే దీనికి ఇంకో పేరు నన్ను రీప్లేస్ చేసావా చేయలేదా? చేసాను సార్. అందుకే దీనికి ఇంకో పేరు నాన్న విత్ రీప్లేస్మెంట్. ఒక పాయింట్ చెప్తుంది అదే కదా నాన్న. దాట్ చూడు. సో అక్కడ నుంచి వన్ ఈవెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అనదర్ ఈవెంట్. డిపెండెంట్ అవుతున్నాయి. ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అయ్యింది. రైట్ అన్న? చాలా ఇస్తున్నారు. బి ఈవెంట్ బి ఇస్ డిపెండ్స్ ఆన్ ఏ అని అర్థం. డిపెండెంట్ ఈవెంట్స్ వితౌట్ రిప్లేస్మెంట్ ఆర్ విత్ ఇండిపెండెంట్. సారీ, వితౌట్ రిప్లేస్మెంట్ అంతేనా? కాదు, విత్ రిప్లేస్మెంట్ కదా. రిప్లేస్ చేస్తేనే కదా సాధ్యం. ఇన్ఫ్లుయెన్స్ బై బి కదా. ప్రాబిలిటీ ఆఫ్ నేను ఏ ఇంటర్సెక్షన్ బి గురించి అంత రెండు జరగడం నాన్న. సో ఏ జరుగుతుంది, రెండు అటెండ్ జరిగితే ఇంటర్సెక్షన్ కాంపౌండ్ ప్రాబిలిటీ. సో ఫస్ట్ బి జరుగుతుంది, దాని తర్వాత ఏ జరుగుతుంది, దాని తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అని చెప్తున్నాను. సో బి జరుగుతుంది, ఏ జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే అని చెప్తాను ఇక్కడ నేను 3/7. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ? సో బి డిపెండ్స్ ఆన్ ఏ కాదా? సెకండ్ కేస్ సార్. ఫస్ట్ నువ్వు రీప్లేస్ చేస్తాం అనుకోనా? రీప్లేస్ చేస్తాం అనుకో, డిపెండ్ అవుతుందా లేదా? రీప్లేస్ చేస్తే డిపెండ్ అవుతుంది సార్. అవ్వట్లేదు కదా. రీప్లేస్ చేస్తే డిపెండ్ అవ్వదు కదా. అవ్వట్లేదు సార్. సో
సో నాట్ డిపెండెంట్ అనమాట. సో అంటే మళ్ళీ 3/7 వస్తుంది. సో దీంట్లో నాట్ డిపెండెంట్. ఓకేనా? ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వితౌట్. సో విత్ రీప్లేస్మెంట్, రీప్లేస్ చేస్తే నాట్ డిపెండెంట్. ఓకేనా? ఇప్పుడు ఉండే కేసు చూడు, నువ్వు ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ప్రాబిలిటీ ఆఫ్ ఏ సెక్షన్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఈవెంట్ ఏ జరిగింది, తర్వాత బి జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ 3/7 అన్నాను. బి అన్నప్పటికీ నేను ఒక రెడ్ బాల్ తీసుకుని ఒక రెడ్ బాల్ వేసానా? తీసి ఇంక వేయలేదు సార్. వేయలేదు కదా. సో అప్పుడు నేను ఇప్పుడు బికి ఏ మీద ఆధారపడిందా? ఆధారపడిందా? ఎందుకంటే తీస్తే కదా, దానివల్ల ప్రాబిలిటీ మారిపోయింది కదా. సో ఏ బిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా? చేసింది సార్. చేసిందన్న. కాబట్టి నేను ఇక్కడ దీని అర్థం, అప్పుడు దాని అర్థం 2/6. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? దీని ఏమన్నా మనం ఇప్పుడు డిపెండెంట్ అర్థమవుతుందా? డిపెండెంట్ ఇట్ ఇస్ కాల్డ్ వితౌట్ రీప్లేస్మెంట్. మీనింగ్ అర్థమైంది. అదే ఇక్కడ పాయింట్ నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా తర్వాత జాగ్రత్తగా అర్థం చేయండి. ఏ పాయింట్ కి ఫార్ములా, ఏ పాయింట్ కి ఫార్ములా వితౌట్ రీప్లేస్మెంట్ డిపెండెంట్ ఈవెంట్స్ ఫార్ములా. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను వితౌట్ రీప్లేస్మెంట్ డిపెండెంట్ ఫార్ములా ఇది నాన్న కదా. సో దేనికైనా ఫార్ములా ఒకటేనా? ఏంటి ఆ ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ కదా. సో ఏకైనా ఒకటే ఫార్ములా, అయితే ఫార్ములా ఒకటే రెండింటికి. సో నేను అర్థం చేసుకోవాలంటే రాసేటప్పుడు విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంట్, అప్పుడు దాన్ని బట్టి మనం కట్టే ప్రాబిలిటీ ఏమవుద్ది మారిపోతుంది. సో యూ కెన్ సే సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈస్ కాల్డ్ బి డిపెండ్స్ ఆన్ ఏ కదా. ఆన్ ఏ ఏంటి? సైమల్టేనియస్ ఎక్సలెన్స్. సో దీన్ని మనం అంటాం కాంపౌండ్ ప్రాబిలిటీ అంటాం. దీనికి ఫార్ములా ఏంటి? ఇప్పుడు దీని నుంచి మీరు పట్టి పంపించాలంటే ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అనొచ్చు అనుకుంటా. కింద డౌన్ లో ఏ ఫస్ట్ జరిగితే కింద ఏ ఉండాలా, ఇంటర్సెక్షన్ పైన ఉండాలన్న. ఇదే సిచ్యువేషన్ మనం ఇలా కూడా రాయొచ్చు కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పి ఆఫ్ ఏ బై బి అనుకో, దీని మీనింగ్ ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. అంతే. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. దాని అర్థం నన్ను ఫస్ట్ ఏ ఈవెంట్ జరిగినట్టు ఈ కేసులో ఫస్ట్ బి జరిగింది. ఫస్ట్ బి జరిగిన తర్వాత ఏ జరుగుతుంది. సో ఏ డిపెండ్స్ ఆన్ బి అనే ఉన్నతంగా చెక్ చేస్తాం అనమాట. దాని ఫార్ములా ఏ సెక్షన్ బి రెండింటి కామన్ డివిజన్ పి ఆఫ్ బి అని అంటాం. ఓకేనా? yes sir. రైట్ అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా. నోట్ చేసుకున్నాను. జాగ్రత్తగా ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాను. చాలా ఈజీ థింగ్, ఏం ఉండదు దీనిలో. సో క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. 3/7 ప్రాబిలిటీ కట్టాం ఇంటూ మళ్ళీ 3/7 ఎప్పుడు అయింది అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకుని ఇంటూ 3/7 ఎప్పుడు అయింది. సో మనం అక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఒక బాల్ రీప్లేస్ చేస్తాం, మనం తీసుకెళ్ళి వేస్తాం. అప్పుడు మనకి ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి వేసినప్పుడు ఇప్పుడు బి అనే ఈవెంట్ జరిగేటప్పుడు మళ్ళీ అన్ని ఉన్నాయి నాన్న. అది ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల, ఏ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మొత్తం అన్ని బాల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇట్స్ కాల్డ్ రీప్లేస్మెంట్ ఆర్ నాట్ డిపెండెంట్, ఎలాగైనా అనొచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. యూజ్ చేయనా? యూజ్ చేసి నోట్ చేసుకో. సో దీంతో ప్రాబిలిటీ బేసిక్ థియరీ అంతా కంప్లీట్ చేసాం మనం. మనకి దీనిలో ఇంకొక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్. సో ఎక్స్పెక్టేషన్ అనే కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు దాకా మొత్తం అంతా మనం థియరీ డిస్కస్ చేసాం కదా. సో థియరీని బేస్ చేసుకున్నటువంటి కొన్ని బిట్స్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు బిట్స్, అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి మొత్తం బిట్స్, మొత్తం థియరీ అంతా కూడా ఒకసారి చదవగానే అందరూ కూడా 5 minutes చదివితే మనం వెంటనే స్టార్ట్ చేద్దాం, బిట్స్ చేద్దాం. అందరికి 5 minutes టైం, మొత్తం బిట్స్ అన్ని కూడా మొత్తం థియరీ అంతా కూడా చదవన్నాను, బిట్స్ చేద్దాం.